ఇంటిలో వాళ్లతో ఫోన్ సంభాషణ, దీప్తి సునయన అలక, బాగా ఎమోషన్ అయిన ఇంటి సభ్యులు. బిగ్ బాస్ సీజన్ 2 హౌస్ లో ట్రింగ్ ట్రింగ్ అనే పాటతో నిద్రలేపిన బిగ్ బాస్ మంగళవారం అదే థీమ్ తో కొనసాగిస్తూ హౌస్ మేట్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి తేజస్వి ఎలిమినేషన్ తర్వాత ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్న తరుణంలో కొత్తగా అడుగుపెట్టిన ఈమె పేరు పూజా రామచంద్రన్. ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేయడంతో హౌస్ మేట్స్ గుండెల్లో కాస్త రాయిపడిందనే చెప్పాలి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎంట్రీ ఇచ్చిన పూజాను కౌశల్ కనిపెట్టేశాడు. నిజానికి సీక్రెట్ గా ప్రవేశించి గుట్టు చప్పుడు కాకుండా రగ్గు కప్పుకొని సోఫాలో పడుకుంటే ఆ సమయంలో కౌశల్ వాష్రూమ్ కోసం బయటకు వచ్చి సోఫాలో ఉన్నది ఎవరా అని కొద్దిసేపు బెడ్షీట్ మూయడమో తీయడమో ఇలా కొద్దిసేపు తమాషాగా గడిచింది. ఆ తర్వాత బెడ్షీట్ తొలగించి ఆమె ఎవరో కనుక్కున్నాక కౌశల్ ఆమెకి ఓ సూచన చేశాడు. ఎవరూ కనిపెట్టకుండా ఉండాలంటే తెల్లారేదాకా డైనింగ్ టేబుల్ కిందనే పడుకోవాలని అన్నాడు. దాంతో అతని మాట జవదాటకుండా డైనింగ్ టేబుల్ కింద ఉదయం 8 గంటల దాకా అక్కడే ఉంది. అయితే అందరూ లేచి పాట మొదలెట్టడంతో తట్టుకోలేక టేబుల్ కింద నుంచి బయటకు వచ్చిన పూజ పాటకు తగ్గట్టుగా చిందులేసింది. ఇక హౌస్ మేట్స్ అంతా పూజ రాకను చూసి అవాక్కయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్లను దూరంగా పెట్టాలని ముందుగానే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమెను దూరంగా పెట్టారు హౌస్ మేట్స్. కౌశల్ ఒక్కడే ఆమెకు క్లోజ్ గా ఉంటూ హౌస్ రూల్స్ గురించి వివరించాడు. పూజకు తెలుగు రాకపోవడంతో తనకు ఓ తోడు దొరికిందని అమిత్ సంతోషపడ్డాడు. ఇక చైల్డ్ మంచము ఇచ్చిన సునయన నిద్రపోవడంతో తనీష్ లేపాడు. ఎంతకీ లేవకపోవడంతో మంచాన్ని గట్టిగా కదిలించాడు. దీంతో ఆమె అలక వహించి మళ్లీ తనీష్ తో ఏకమయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఓ టాస్క్ పెట్టాడు. హౌస్ లో టెలిఫోన్ ఏర్పాటు చేసి తన కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ సరిగ్గా ఇక్కడే ఓ మెలికను కూడా పెట్టాడు. హౌస్ మేట్స్ ఇళ్ల దగ్గర నుంచి వచ్చే ఫోన్ లో ఎవరూ పేరు చెప్పకుండా క్లూ ఇస్తారు. ఆ క్లూ ఆధారంగా కనిపెట్టేస్తే అప్పుడు ఫోన్ లో మాట్లాడవచ్చు. ఒకవేళ క్లూ ఇవ్వకపోయినా, క్లూ ప్రకారం కనిపెట్టకపోయినా ఫోన్ కట్ అయిపోతుంది. ఇక ఫోన్ టాస్క్ కి సంబంధించి పూర్తిగా సర్కిల్ రెడ్ గా మారకుండా ఇచ్చే టాస్క్ ని పూజ విజయవంతంగా పూర్తి చేస్తుందన్నమాట. ఇక ఈ టాస్క్ లో భాగంగా కౌశల్ కి వచ్చిన ఫోన్ ని గీతామాధురి లిఫ్ట్ చేసి కరెక్ట్ గా చెప్పడంతో కౌశల్ ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడాడు. మీరు హౌస్ లో బాగానే ఉన్నారు, అదే రీతిలో ఉండండి, ఎవరిని నమ్మకండి అంటూ కౌశల్ భార్య పరోక్షంగా నందినిని ఉద్దేశిస్తూ చెప్పింది. మొత్తం అన్ని విషయాలు 2 నిమిషాల్లో చెప్పేసి కౌశల్ కి ఓదార్పు కలిగేలా చేసింది. అయితే నిన్నటి రోజున 7 కోడిగుడ్లు కొట్టడంతో కొంత నిరాశతో ఉన్న కౌశల్ కి ఫ్యాన్స్ ఎలా ఉన్నారో వంటి విషయాలు అతని భార్య నీలిమ చెప్పడంతో ఈ ఫోన్ ద్వారా రిలాక్స్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కౌశల్ మరో ఫోన్ కాల్ రావడంతో అది రోల్ రైడాదని కరెక్ట్ గా అంచనా వేయడంతో రోల్ రైడా తన చెల్లెలితో ఫోన్ మాట్లాడే అవకాశం పొందాడు. ఆ తర్వాత దీప్తి సునయన తండ్రి కాల్ ని రోల్ రైడా కరెక్ట్ గా కనిపెట్టేశాడు. అయితే క్లూ ఇవ్వకపోవడం వలన ఫోన్ కట్ చేశారని బిగ్ బాస్ కి చేరవేశారు. ఆ తర్వాత సామ్రాట్ కి తల్లి నుంచి వచ్చిన ఫోన్ అందుకున్నాడు. నాన్న, నువ్వు గడ్డం తీసాక చాలా బాగున్నావు, ఇంకా సన్నగా అయిపోయావు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో అది గుర్తు పెట్టుకుని గేమ్ బాగా ఆడు నాన్న అని ముద్దుగా చెప్పింది. ఇంతకన్నా ఏం చెప్పలేనట్టు ఆ తల్లి అసలు విషయాల్ని చెప్పింది. పాపం, ఒకరితోనే కనెక్ట్ అవ్వడం వలన నీవు జనంలో నెగిటివ్ గా ఉన్నావు అని పదే పదే చెప్పింది సామ్రాట్ తల్లి. Subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.